ఆదిశంకర, భవానీకి రాధ ఏం చెప్పలేదా? చెప్పలేదని ఎందుకనుకుంటున్నా? నిజం తెలిస్తే భవానీ ఆదిపరాశక్తిలా మారుండేదే, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. నాతో ప్రేమగా మాట్లాడింది అంటే భవానీతో రాత్రి ఏమీ చెప్పలేదని అర్థమైంది. మనం ఏం చేస్తామో అన్న భయంతో చెప్పుండకపోవచ్చు. ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడో ఒకప్పుడు చెప్తుంది, తప్పకుండా చెప్తుంది. ఇప్పటి వరకు మన గురించి భవానీకి తెలియకపోవటం మన అదృష్టం. అదృష్టం దురదృష్టంగా మారకముందే బావగారు, మీకు మా అమ్మ అంటే ఇష్టం లేదా? మా అమ్మ అంటే మీకు ఇష్టం ఉందో లేదో తెలీదు, కానీ మీరంటే మా అమ్మకి ప్రాణం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా తాళి కట్టిన మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది మా అమ్మ. మిమ్మల్ని ప్రాణంగా భావించే మా అమ్మ మీద మీకు ప్రేమ లేదా బావగారు? ప్రేమ లేకపోవడం ఏంటి రాధా? మీ అమ్మంటే నాకు చాలా ఇష్టం. అబద్ధం. మీకు మా అమ్మ మీద నిజంగానే ప్రేమ ఉంటే మీరు అలాంటి తప్పులు చెయ్యరు. మీకేం కాకూడదని, మీరెప్పుడు క్షేమంగా ఉండాలని మా అమ్మ రోజు మీ గురించి దేవుడికి దండం పెట్టుకుంటుంది. తాళి కట్టిన మిమ్మల్ని దేవుడి కన్నా ఎక్కువ అనుకుంటుంది. మీకేం జరిగినా మా అమ్మ తట్టుకోలేదు బావగారు. మీరు తప్పు చేశారని తెలిస్తే ప్రాణంగా ప్రేమించే మిమ్మల్ని శిక్షించలేక మా అమ్మ చచ్చిపోతుంది బావగారు. అందుకే మీరు చేసిన తప్పుడు పని గురించి మా అమ్మకి చెప్పలేకపోయాను. మీరు అలాంటి తప్పుడు పని చేశారని చెబితే మా అమ్మ బతకదు. మీరు లేకుండా మా అమ్మ బతకలేనట్టే మా అమ్మ లేకుండా మేము బతకలేము. అందుకే మీ గురించి ఏమీ చెప్పలేదు.